తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వరద నివారణ చర్యలతో పాటు వరద సహాయక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే వైఎస్ జగన్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్పే చంద్రబాబు వరద తీవ్రతను ఎందుకు గుర్తించలేదని, నీటిని విడుదల చేయాలని అధికారులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. బాధితులను ఎందుకు పునరావాస కేంద్రాలకు తరలించలేకపోయారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి పునరావాస కేంద్రమైన కలెక్టరేట్ కి వెళ్లారని, వరదలు తగ్గిన తర్వాతే ఇంటికి వెళ్తారని చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ ఊహించినటువంటి విధంగా వరదలు రావడం, దానికి సంబంధించి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది. వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఏ విధంగా తయారయ్యాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. అనేక సందర్భాల్లో చూసాం. చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతానేమో, వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలేయించాలని చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంటే 60 సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరుకి వరద రావడం జరిగింది. ఆ రోజు 10 మంది మరణించారు, 10 మంది గల్లంతయ్యారని చెప్పి వార్తలు. చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు. ఈరోజు సూర్యచంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో, కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేశారా? ఎందువల్ల చేయలేకపోయారు? ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, ఒక్కరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పాము అని అన్నాడు. దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి ధృవీకరించాడు. మీకు విషయం ముందు తెలిసినా ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరి ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు 3 ప్రెస్ మీట్లు పెట్టి ఆయన భుజం ఆయనే తట్టుకుంటున్నాడు. ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయారు? మీకు తరలించడం చేతగా లేదు. మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని, కనీసం అప్రమత్తం చేశారా? చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు. కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఆఫీస్కి. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్లలో ముంచి వాళ్ళని వరద పాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు. బాగానే ఉంది. దానికి కలరింగ్ ఏమని ఇచ్చాడు, నేను వరద తగ్గి సాధారణ జీవనం వచ్చినంత వరకు ఏడించిపోన్నాడు. ఎక్కడ పోతావు నువ్వు పోవడానికి నీ ఇల్లు మునిగిపోయింది, నీ ఇల్లు లేదు నీకు ఉండడానికి. మళ్ళీ దానికి కలరింగ్ ఏంటంటే, అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే పోను ఇక్కడే ఉంటానంటే ఆడుండక ఏడుంటాం, ఎక్కడికి పోతావు, ఏం చేయగలవు? మాడుకున్నా ఉన్నటువంటి తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి కూర్చుంటే ఆహా బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పారు. హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు,
ఈ రోజు ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని తొలగిస్తాం. దానిలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో నియమించినటువంటి ప్రజావేదికని ప్రధానంగా ముందు ప్రారంభించి, ఎందుకంటే ప్రభుత్వం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి ప్రభుత్వం నుంచే వీటికి శ్రీకారం చుడతామన్నారు. ఏ మీడియా అయితే ఈరోజు హైడ్రాని ప్రశంసిస్తుందో, బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎక్కడ కట్టడాలు ఉండకూడదన్నాయో, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజావేదిక కూల్చగానే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ కూల్చేస్తారని చెప్పి మీరందరూ కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇది విధ్వంసమైనటువంటి పాలన అని చెప్పి అంటే ద్వంద్వ పరిణామాలు. ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎఫ్టీఎల్లో కానీ వీటిల్లో కానీ ఉండకూడదనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులకు ముందుగానే శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడి వారికి అవసరమైన తాగునీరు, ఆహారం, వైద్యం, సహాయక చర్యలు అందించి ఆదుకోవాలని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగా గీత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులు కూడా వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వంగగీత మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, బత్తుల సాయి, పులవల భూషణం, కొత్తెం దత్తుడు, పెదపాటి రాజేష్, సామరౌతు లలిత, గ్రంథి గణేష్, పితోని కాశీ, వరద శేషు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు, అదేవిధంగా వరదలు, మరి వాయుగుండాలు, ఈ విధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అది ఇప్పుడు మన ఏలేరు, కాకినాడ జిల్లాకి సంబంధించి ఏలేరు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏలేరు పూర్తిగా నిండడంతో మరి అధిక లెవెల్లో అంటే అఫీషియల్గానే 10,000 క్యూసెక్లు వాటర్ వదులుతున్నట్టుగా డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఎప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గానికి నీరు కనుక ప్రాజెక్టులో లేకపోతే ఎండిపోయేది, ప్రాజెక్టులో నీరు ఎక్కువైతే మునిగిపోయేది పిఠాపురం నియోజకవర్గం. దీని మీద ప్రతిపాడు, అదేవిధంగా పెద్దాపురము, జగ్గంపేట, పిఠాపురం ఆధారపడి ఉన్నప్పటికీ కూడా పిఠాపురం టైలాండ్ ఏరియా కావటం వల్ల అధిక నష్టం కలుగుతుంది. ఇబ్బంది ప్రజలకి కూడా, రైతులకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఇప్పుడు అధికంగా నీరు వదలటం వల్ల పంట పొలాలు మునిగిపోవడమే కాకుండా నివాస ప్రాంతాలు కూడా ఎప్పుడు కూడా, ఉదాహరణకి గొల్లప్రోళ్ళు ఏరియాలో చూసుకుంటే సూరంపేట కానీ, అదేవిధంగా జగనన్న కాలనీ కానీ, మరి కొంతవరకు ఈబీసీ కాలనీ కానీ, ఇతర ఎస్సీస్ కాలనీస్ కానీ, ఇతర కాలనీలు కానీ మునిగిపోవడం. ఇక్కడ పిఠాపురం రూరల్కి వచ్చేటప్పటికి మాదాపురం కానీ కొన్ని గ్రామాలు, అలాగే గొల్లప్రోళ్ళు కొత్తపల్లి మండలం వెళ్ళేటప్పటికి రావణక్కపేట కానీ, నాగులాపల్లి కానీ, ఇలా కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు. కాబట్టి అధికారులందరితో కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను స్వయంగా మాట్లాడడం జరిగింది. రెవెన్యూ అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముందుగా ఫస్ట్, ఎందుకంటే వరద వస్తుంది, ఎవరు ఆపలేరు, వాటర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి పిఠాపురంకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాలువలు అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. మరి కాలువలు ఆల్రెడీ కెపాసిటీని మించి ఒక దగ్గర 1000-2000 క్యూసెక్లు నిండితేనే ఆ కాలువలు పారలేని పరిస్థితి. ఇప్పుడు 10,000 నుంచి 15,000 క్యూసెక్లు వాటర్ కనుక వచ్చినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధికారులందరినీ మేము కోరేది, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతున్నాం. అధికారులందరినీ అప్రమత్తం చేయాలి. కాలనీస్లో ప్రజలందరికీ కూడా ముందుగానే వాళ్ళకి క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ, ఆరోగ్య సౌకర్యాలు కానీ అన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని మరి కోరడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ కూడా ముందే అన్యాయం చేసి వాటర్ తీసిన తర్వాత అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టాలి, యానిమల్ హస్బెండరీ మీద దృష్టి పెట్టాలి, హార్టికల్చర్ ఎక్కువ ఉంది మనకి, హార్టికల్చర్ మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ముఖ్యంగా అంటువ్యాధులు ఎక్కువగా, వైరల్ ఫీవర్లు, డెంగ్యూలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్యాంపుల దగ్గర కంపల్సరీగా హెల్త్ వర్కర్స్ నుంచి వైద్య సౌకర్యాలు కూడా కల్పించాలని కోరుతాం. మనం ఇక్కడ రాజకీయాలు అనేది చూడకుండా అందరూ కూడా ప్రజల్ని తరలించినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కానీ, క్యాంపులో కానీ మన వంతు సహకారం అందరం కూడా, మనం కూడా సేవా కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ప్రజలకు ఎప్పుడు వెన్నంటూ ఉండాలని చెప్పడం జరిగింది. అందరికీ కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది, ఫోన్లో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఈ ప్రజలను అందరినీ ఆదుకోవాలని కోరుతాం. ఎడతెరిపి లేని వర్షాలు ఉభయ గోదావరి జిల్లాల్లోని రొయ్య సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల రైతులు వాపోతున్నారు. చెరువుల్లో నీటి మట్టాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో కొన్ని చెరువులు ఇప్పటికే ముంపులో చిక్కుకున్నాయని, ఉప్పుటేరు, వశిష్ట, కొల్లేరు పరివాహిక ప్రాంతాల్లో చెరువు గట్ల అంచనను తాకే స్థాయికి జలాలు పెరిగిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల్లోని నీటిని బయటకు తోడించేందుకు రైతులు ఆయిల్ ఇంజిన్లను
రసాయనాలు వినియోగించాల్సి వస్తుంది. దీనికోసం 4 లీటర్ల చొప్పున డీజిల్ నిమిత్తం ఖర్చు చేయాల్సి వస్తుందని ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి చెందిన రైతు మహేష్ వాపోతున్నారు. పట్టుబడి దశకు చేరిన రొయ్యలను కాపాడుకునేందుకు చెరువుల్లో చెల్లే రసాయనాలు, అదనపు పోషకాహారం, ఇతర ఖర్చుల భారం పెరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాలు చేస్తున్నామండి. ప్రస్తుతం వారం రోజుల నుంచి ఇలా వాతావరణం వర్షాలు కురుస్తాం కంప్లీట్గా ఇలా కురచడం వల్ల pHలు డ్రాప్ అయిపోతున్నాయండి. ఆక్సిజన్ లెవెల్ కూడా బాగా తగ్గుతుంది. దానివల్ల సగం వాటర్ బయటికి పంపించేస్తున్నామండి. నైట్ టైము ఏజీ లైము, PVC లైమ్ అప్లై చేస్తున్నామండి, ఆక్సిజన్ పౌడర్ అయ్యి. వాతావరణం ఇలా ఉండడం వల్ల బాగా లాస్ అవుతుందండి. కాస్ట్ కూడా బాగా పెరుగుతుందండి. లీజు ₹1,00,000 లీజు, ₹1,10,000. మా ఖర్చు వల్ల డైలీ PVC లైమ్ అవి కొట్టడం వల్ల బస్తా ₹400 తీసుకుంటున్నాను. అవి ఆక్సిజన్ ట్యాబ్లెట్లు, ఆక్సిజన్ పౌడర్ అవి కొట్టడం వల్ల అంతా ఎక్స్ట్రా పెట్టుబడి అన్నమాట. జనరేటర్ వెళ్ళండి, దానికి గంటకి 4 లీటర్లు 5 లీటర్లు తాగుతుంది. లీటర్ వచ్చి ₹100 చొప్పున 400-500 అవుతుందండి. రోజుకి 2,000 ఎక్స్ట్రా పెట్టుబడి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. భీమవరం రోడ్డు పరిశీలనలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. వరద నివారణ చర్యలతో కూటమి ప్రభుత్వం విఫలం, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలన్న మాజీ మంత్రి కాకాని. వాతావరణ మార్పులతో ఆక్వా రంగానికి ఎదురుదెబ్బ, అదనపు పెట్టుబడులతో నష్టపోతున్నామంటూ వాపోతున్న ఉండి మండల రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.